ఏం చెప్పాలో మరి నేను చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది. మేడం ఇప్పుడే అన్నారు కదా సార్, చాలా చిన్ననాటి మధుర స్మృతులన్నీ మీతో అని చెప్పి ఒకసారి. నాట్ ఓన్లీ హై స్కూల్లోనే కాదు, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా హై స్కూల్లో. తెలుసు కదా, మదర్లో అది 1వ క్లాస్ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. కాన్వెంట్లో చదివినా కానీ 2 గంటలకు 3 గంటలకు తీసుకొచ్చి హై స్కూల్లో తిరిగేవాళ్ళు. అప్పటి నుంచి అందరూ సీనియర్స్ కూడా తెలుసు నాకు. ఒక బ్యాచే కాదు, ఈ బ్యాచేనే కాదు, చాలా మంది తెలుసు. ఒక 5-6 ఏళ్ళు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎవ్రీడే కాన్వెంట్ క్యాంప్ తీసుకొచ్చి ఆ లక్ష్యంగా తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టారు. హై స్కూల్ ఆడుతూ ఉండేవాళ్ళు. చాలా ఉన్నాయి, వినపడతలేదా? అర్థం కాకుండా అంటే ఇట్స్ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. 6th బాణ మాస్టర్ క్లాసులో ఉండేవాడు. ఆ బాణ మాస్టర్ క్లాసులో చదవకపోయినా నేను పరిగెడుతూ ఉండేవాడిని అనమాట. అల్లరి చేస్తామంటే తెలుసు కదా, అరే ఇది మా డాడీతో చెప్తాను, నాన్నగారితో చెప్తాను అనేవాడు. నేను నువ్వేటర్ చెప్పేది, మీ నాన్న కూడా మా దగ్గర చదివాడు అని చెప్పి బాణ మాస్టర్ 2 వేసేవాడు. సో అన్నీ చెప్పాలంటే చాలా ఉంది. మీకు బాగా నచ్చిన టీచరు, మీకు అస్సలు నచ్చని టీచరు? అట్లేం లేదు, నచ్చని టీచర్ ఏమి ఉండదు అక్కడ. బాగా నచ్చిన టీచర్ చెప్పండి. అందరూ నచ్చేవాళ్ళే. అందరిలో ఒకరు అంటారు బెస్ట్, స్పెషల్, ఫేవరెట్ అనే ఒకరు ఉంటారు. అట్లా డిస్టింగ్విష్ అంటే కష్టం అది. అంటే ఇప్పుడు మనం అందరు టీచర్లు కావాలనే చెప్తారు, అందరు టీచర్లు మంచిగానే చెప్తారు, అందరూ నచ్చినట్టుగానే ఉంటాం. కానీ అందరిలో మనకంటూ ఒక స్పెషల్ అంటారు. ఉండదు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరు నచ్చలేదు, ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తాం, అందరూ ఇష్టం. అందరికీ తెలుసు అది. నేను అందరికీ చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉండేది, చెవులకి వెళ్ళే హ్యాబిట్ ఉండేది. సో అది చిన్నప్పటి నుంచే వచ్చిందన్నమాట, మా నాయనమ్మ దగ్గర నుంచి. సో అది చిన్నప్పుడు నేను పట్టుకుంటే కానీ కాదని చెప్తుండేవాడు. అవును, చదువుకునే టైంలో భుజం మీద చేసాడు, ఎందుకంటే అందరికన్నా పొడిగి మాట్లాడుతూ ఉన్నాడు, గిలుతూ ఉన్నాడు. మీ అందరికీ గుర్తుంటాడు. అంటే మాట్లాడుతూ ఉంటాడు, గిలుతుంటాడు. అడిగి గిల్లించుకోవడం అంటే ఇదే, అడిగి గిల్లించుకోవడం అంటే ఇదే. ఇప్పుడు నువ్వు కానిచ్చి నువ్వు ఆత్మాకు, నువ్వు కానిచ్చు, నువ్వు ఆత్మాకు అది ఆత్మ చెప్పట్లా. ఐ కెన్ ఫీల్. ఇప్పుడు కూడా కొంతమంది నాకు చెవులు చెప్పిస్తే కళ్ళు మూసి చెప్పగలను నేను. ఇప్పుడు కూడా చెవిస్పర్శ చాలా మంది చెప్పగలను నేను, ఈ క్లాస్లో ఉన్న వాళ్ళు. బాగా చిన్నప్పుడు. సో 1వ క్లాస్ నుంచి అభినవ్ కృష్ణ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది కాన్వెంట్లో కూడా ఫ్రెండ్స్ మాకు. ఎనీవే, హ్యాపీ టు సీ యూ. చాలా సంతోషంగా ఉంది. పేరున అందరికీ ధన్యవాదాలు. ఫ్యామిలీ నాకు ఇద్దరు పిల్లలు, 2 బాబులు. సో ఇద్దరు అమెరికాలో ఉన్నారు. సో పెద్ద బాబు మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వచ్చారు వాళ్ళు. విల్ హోప్ డూ ద నెక్స్ట్ 1 year అగైన్. చిన్న బాబుతో కూడా చేస్తాం ఎప్పుడో 2 years.